ఏం చేస్తున్నారు? టవల్ ఆరేస్తున్నారా? హలో అండి, నమస్తే. నేను మీ సౌజన్యాని. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్రెడీ ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను, పార్ట్ 1. ఇది పార్ట్ 2. ఏంటి వ్లాగ్ అనేది చెప్పడానికంటే ముందు ఇక్కడ చూడండి, కర్రీస్ చేద్దామనుకొని చూశాను. వెజిటేబుల్స్ అయితే ఏమీ లేవు. ఆలు ఇక్కడ చూసారు కదా, జంటగా ఉంది, అంటే కవలంటారు కదా. సో నెక్స్ట్ అయితే ఇవి ఫ్రిడ్జ్లోనే పెట్టాను. అయినా కూడా పైన చూసారు కదా ఆకులు ఎలా వచ్చేసాయో. ఇలానేనండి, ఇంకా భూమిలో నాటేస్తే మొలకలాగా వచ్చేసేసి క్యారెట్ తయారవుతుంది. అస్సలు నాకు వంట చేయాలనిపించట్లేదు, అంటే దీన్ని కర్రీగా చేయాలనిపించట్లేదు. అయినా తప్పదు కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇవి వెల్లుల్లి గడ్డలు అంటారండి. అయితే మార్కెట్లో తీసుకొచ్చాను. అయితే ఇవి పచ్చిగా ఉన్నాయని నేను చూసుకోలేదు. ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే ఒక 2 రోజులకి ఈ విధంగా ఫంగస్ లాగా వచ్చేసింది, అంటే మొత్తం బ్లాక్గా వచ్చింది. ఇలా వస్తే ఇవి పచ్చి గడ్డ అయితేనే ఇలా వస్తాయని అనుకొని పట్టుకొని మొత్తం విడదీసి చూస్తే మొత్తం లోపల పచ్చిగా ఉందండి. ఇలా ఉంటే ఇప్పుడు సమ్మర్ ఎలాగో స్టార్ట్ అయింది కాబట్టి తొందరగా కుళ్ళిపోయి పాడైపోతాయి, అంతా వేస్ట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా మొత్తం సపరేట్ చేసేసి వేస్ట్ అంతా తీసేసి ఈ విధంగా ఎండలో అయితే పెట్టేశాను. మాకు సరిగ్గా ఎండ అయితే తగలదు. ఇంకా ఎక్కడ ఎండ ఉంటే అక్కడ ఈ చాటను పెట్టుకుంటూ ఇలా ఎండ పెట్టుకుంటూ ఉండాలి. సో ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఒకటైతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టానండి, అదేంటనేది చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి డబుల్ కట్ మంచం ఉంటుంది కదా, దాని మీదకి బెడ్షీట్ అండి. డిజైన్ అయితే సూపర్గా ఉంది కదా. అయితే ఇది జైపూర్ కాటన్ 100% ప్యూర్ అండి. అయితే ఇది 750 రూపీస్ పడింది. ఇది వచ్చేసి నేను ఆన్లైన్ బిజినెస్ చేస్తాను కదా, తెలిసిన వాళ్ళు ఎవరైనా ఆర్డర్ పెట్టి తీసుకుంటారు. అయితే ఇది మా పక్కింటి ఆంటీ వాళ్ళు తీసుకున్నారండి. అంటే ఎక్కడి నుంచైనా సరే, ఆల్ ఇండియాలో ఎక్కడి నుంచైనా ఆర్డర్ పెట్టుకోవచ్చండి. అయితే వాళ్ళ అడ్రస్కే వస్తుంది, బట్ వీళ్ళు మా పక్కన వాళ్ళే కాబట్టి మా అడ్రస్కి వచ్చిందండి. అయితే చూస్తుంది క్వాలిటీ ఎలా ఉందని, సూపర్గా ఉందని, తెగ నచ్చేసింది ఆంటీ అయితే. డిజైన్ కూడా చాలా బాగుందని. అయితే నా ఇన్స్టాగ్రామ్ ఎవరైనా ఫాలో అవ్వాలనుకున్న వాళ్ళు ఫాలో అవ్వండి. 1 గ్రామ్ గోల్డ్ శారీస్, డ్రెస్సెస్, హాఫ్ శారీస్, 1 గ్రామ్ గోల్డ్, బెడ్షీట్స్, A to Z మొత్తం దాదాపు ఏదైతే ఆన్లైన్లో మెన్షన్ చేస్తారో అదంతా కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. మీకు నచ్చితే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మార్నింగే మా పిల్లలకి స్కూల్ ఉంటుంది యాక్చువల్లీ. అయితే ఇప్పుడు 10th వాళ్ళకి ఎగ్జామ్స్ జరగటం వల్ల ఆఫ్టర్నూన్ అనమాట. వాళ్ళ కోసం అన్నీ ప్రిపేర్ చేయాలి కదా. వాళ్ళకి మిల్క్ అయితే కలిపేసి ఇచ్చేసాను. ఇడ్లీకి వేసేద్దామని చెప్పేసి ఇడ్లీ పిండి కలిపేస్తున్నాను. మార్నింగ్కే చూశారు కదండి ఎలా పొంగిందో. అంటే బాగా అయితే పొంగదు, దాదాపు చాలా తక్కువగా పొంగుతుంది. చూసారు కదా, పై దాకా వచ్చేసి ఆగిపోయింది. ఈ విధంగా సాల్ట్ వేసేసుకొని మొత్తం కలిపేసి ఇడ్లీకి అయితే వేసేసానండి. మార్నింగ్ స్కూల్ ఉంటే హడావుడి ఉంటుంది, ఆఫ్టర్నూన్ స్కూల్ అయినా అంతే హడావుడి ఉందండి. ఇంకా నాకు తెలిసి మార్నింగ్ స్కూల్ అయితేనే టైం టు టైం అన్నీ అయిపోతాయి పనులు. ఆఫ్టర్నూన్ అయ్యేసరికి ఏంటంటే అన్నీ లేటేనండి. పిల్లలు ఎలాగో స్కూల్ లేదు కదా, ఆఫ్టర్నూన్ కదా అని చెప్పేసి లేట్గా లేస్తూ ఉంటారు. ఇంకా అన్నీ లేట్ అవుతూనే ఉంటాయి. మార్నింగ్ అన్ని పనులు కంప్లీట్ అయిపోతే కొంచెం రెస్ట్ అయితే దొరుకుతుంది. ఇప్పుడైతే ఆ రెస్ట్ కూడా లేదండి. మార్కెట్ నుంచి అయితే వెజిటేబుల్స్ తీసుకొచ్చాను. ఈ కాలీఫ్లవర్ ఎందుకు తీసుకొచ్చాను ఏందా అనేది మీకు నెక్స్ట్ అయితే షేర్ చేస్తాను. అయితే ఇక్కడ చూడండి, పని అంతా కంప్లీట్ అయిపోయి పిల్లలైతే స్కూల్కి వెళ్ళారు. ఇంతకుముందు వీడియోలో పార్ట్ 1 మీకు షేర్ చేశాను. హాలు, బెడ్రూము మొత్తం క్లీన్ చేసేసానండి. అయితే ఇప్పుడు ఎందుకు నేను క్లీన్ చేశాను, ఇప్పుడు సమ్మర్ కదా, ఎలాంటి పండగలు లేవు కదా అనే డౌట్ మీ అందరికీ రావచ్చు. పార్ట్ 1 వీడియో చూడండి. ఎందుకు క్లీన్ చేశాను, సమ్మర్లో కంపల్సరిగా ప్రతి ఒక్కరూ హౌస్ క్లీనింగ్ చేసుకోవాల్సిందేనండి. అలా చేస్తేనే చాలా మంచిది. అందుకోసమే పార్ట్ 1 వీడియో అయితే చూడండి. ఇక్కడైతే కిచెన్ చూశారు కదా, మొత్తం కూడా అంటే మనం ఎలా అయినా నీట్గా క్లీన్ చేసినప్పుడే ఎక్కడ ఉంటాయండి. తర్వాత అంతా కూడా కొన్ని రోజులకి మొత్తం క్లమ్జీ అయిపోతుంది. అయితే ఇక్కడ నేను ఇప్పుడు తీసాను కదా డబ్బాలు, ఆ డబ్బాలు బూస్ట్ 1/2 kg తీసుకుంటే దానికి ఒక కంటైనర్ ఫ్రీ. అలా ఒక 5 డబ్బాలు అయితే కలెక్ట్ చేశాను. అయితే ఇంకా మళ్ళీ ఒక 5 అయితే కలెక్ట్ చేశానండి. గ్రాసరీ వేసుకోవడానికి చాలా బాగుంది. అయితే నేను ఇప్పుడు కిచెన్ ఏ విధంగా చాలా సింపుల్గా కష్టపడుకోకుండా ఎలా క్లీన్ చేసుకుంటాను ఏంటి అనేది అయితే చూద్దామండి. ఇక్కడైతే ముందుగా అయితే ఫస్ట్ ర్యాక్ ఉంటుంది కదా, ఆరులో ఉన్న సామాన్లన్నీ తీసి కింద అయితే పెట్టేశానండి.
చూడండి ర్యాక్ మొత్తం కూడా ఎంటీగా ఉంది కదా. సో ఇప్పుడైతే ఒక చీపురు తీసుకొని మొత్తం ఇలా దులిపేస్తూ చాట్లోకి చిమ్మేసి ఒక క్లాత్ తీసుకొని మొత్తం తుడిచేసేయండి. అయితే ఇక్కడ ఒక్కరే ఉన్నారనుకోండి క్లీనింగ్ చేసుకోవడానికి, ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడ పై ర్యాక్లో ఉన్న ఐటమ్స్ తీసి కింద ర్యాక్లో పెట్టుకొని ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మనకి పని సులువుగా ఉంటుంది. మనకి ఎవరు హెల్పింగ్ లేకపోయినా కూడా ఈజీగా చేసుకోగలుగుతాం. అయితే ఏదైనా డస్ట్ ఉన్నా కూడా ఈ విధంగా క్లాత్తో తుడిచేసుకుంటూ సర్దేసుకోవచ్చు అండి. అయితే ఈసారి కొంచెం డిఫరెంట్గా అయితే సర్దేస్తున్నాను. చెప్పాను కదా ఎక్స్ట్రా బాక్సులు అయితే వచ్చేసాయి డబ్బాలు. వాటిని పెట్టుకోవాలి అంటే ఇంతకుముందు సదిరినట్టుగా సదిరితే డబ్బాలు పెట్టడానికి కుదరదు కాబట్టి కొంచెం చేంజ్ అయితే చేసేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ నేను ఆల్రెడీ అర్మర్లలో కట్అవుట్ పేపర్స్ మీ అందరికీ తెలుసు, బయట బ్యానర్స్ ఉంటాయి కదా, ఆ బ్యానర్స్ కట్ చేసి వేసేదాన్ని అండి. అయితే వాటిని తీయలేదు, ఎందుకంటే మంచిగా నీట్గా చిమ్మేసి తుడిచేసాను. అడుగున నేను ఇంతకుముందు బాగా ఎక్కువగా బొద్దింకలు వచ్చాయండి కిచెన్లోకి. ఆ బొద్దింకలు రాకోకుండా నేను ఒక పౌడర్ని అయితే మిక్సింగ్ చేసేసి వేసేసి ఆ తర్వాత ఈ బ్యానర్స్ వేసేసాను. అలా వేయటం వల్ల బొద్దింకలు అనేవి చాలా వరకు తగ్గిపోయాయి. అసలు ఇప్పుడైతే ఒక్కటి కూడా లేదండి బొద్దింక. అంటే మీరు నమ్మలేరు, నిజంగా అసలు చెప్తున్నా, అంత పవర్ఫుల్గా నాకు పనిచేసింది ఆ పౌడరు. అదేంటి అనేది వీడియోలో ఆల్రెడీ నేను షేర్ చేశానండి. ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కూడా కంపల్సరీగా బొద్దింకలే ఎవరైతే బాధపడుతున్నారో కిచెన్లో కానీ హాల్లో బెడ్రూమ్లో బొద్దింకలతో, వాళ్ళు ఈ పౌడర్ అయితే ట్రై చేయొచ్చు. నేను ఆ రోజు కిచెన్లో కానీ అది తయారు చేసి వేసేసి మిగిలి ఉన్న పౌడర్ హాల్లో కూడా కబోర్డ్లో అరమర్లలో అడుగున వేసేసి పైన మనం న్యూస్ పేపర్ కానీ ఏవైనా సరే ఇలా బ్యానర్స్ పట్టాలు కానీ వేసేసి మనం నీట్గా సర్దేసుకుంటే ఇంకా బొద్దింక అనేది రాదండి. అంత పవర్ఫుల్గా నాకైతే పనిచేసింది. సో ఇక్కడ చూసారు కదా పై ర్యాక్ అంతా నీట్గా అయితే సర్దేశాను. ఇప్పుడైతే కింద ర్యాక్ అంతా కూడా సర్దేసుకోవాలి. ఇక్కడ చూడండి ఈ విధంగా ర్యాక్స్ అన్నీ కూడా నీట్గా 1 by 1 క్లీన్ చేసేసాను. ఫైనల్గా మీకు కిచెన్ అయితే చూపిస్తున్నాను. అన్ని వీడియోస్లో క్లీనింగ్ అనేది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను చాలా సింపుల్ ప్రాసెస్లో చెప్తూ ఉన్నాను కదా. సో అందుకోసం నేను మొత్తం అయితే చూపించలేదు. ఈ విధంగా అయితే నీట్గా సర్దేసుకున్నానండి. నాకు ఏవైతే అవసరమో అవి నాకు అందుబాటులో ఉండేటట్టుగా పెట్టేసుకున్నాను. అయితే ఇప్పుడు మనం కౌంటర్ టాప్ అండ్ గ్యాస్ నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి కదా. సో ఈ విధంగా కొంచెం చేంజ్ చేసి పెట్టేశానండి. చూశారు కదా, ఒక్కసారి చూడండి. ఇంతకుముందు ఈ డబ్బాలన్నీ అటు స్టీల్ క్యాన్లు పెట్టాను కదా, అటువైపు ఉండేవి, ఇప్పుడు ఇటువైపు చేంజ్ అయ్యాయండి. ముందుగా అయితే సింక్లో ఉన్న గిన్నెలన్నీ కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసి పక్కన పెట్టేశానండి. ఆ నెక్స్ట్ అయితే గ్యాస్ స్టవ్ మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసేసి, అంటే మనం రుద్దేటప్పుడు గ్యాస్ స్టవ్ని చాలా రకాలుగా ఎన్ని ప్రాసెస్లు అయినా క్లీన్ చేసుకోవచ్చు అని మీకు ఇంతకుముందు వీడియోలో అయితే షేర్ చేశాను. ఇప్పుడైతే అంటే నేను చాలా సింపుల్గా చెప్తానండి. బాగా లిక్విడ్స్ అన్నీ వేసేసి రుద్దుతూ బాగా కష్టపడిపోవటం అనేది అయితే అస్సలు ఉండదు. చాలా సింపుల్. ఇప్పుడైతే జస్ట్ నేనైతే విమ్ లిక్విడ్ జస్ట్ ఒక 2 drops వేసేసి రుద్దేసి వాటర్తో కడిగేసి ఈ విధంగా క్లాత్తో తుడిచేస్తున్నాను. మొత్తం కౌంటర్ టాప్ అంతా నీట్గా తుడిచేసానండి. కిచెన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో అయితే కిచెన్ విండో ఉంది కదా, విండోకి నెట్టెడ్ అయితే పెట్టాం కదా, అది మనం తీసి వాష్ చేసుకొని మళ్ళీ అంటించేసుకోవచ్చు అండి. చాలా సింపుల్ ప్రాసెస్. ఇంతకుముందు హాల్లోది కూడా మీకు తీసి చూపించాను కదా, అందుకోసం ప్రతిదీ అయితే నేను తీసి చూపించట్లేదు. చూశారు కదా, ఇది ఫ్రిడ్జ్ కూడా లోపలంతా నీట్గానే ఇంతకుముందు క్లీన్ చేసి ఉండటం వల్ల పదే పదే క్లీన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. ఎప్పటికప్పుడు నీట్గా అయితే పెట్టేసుకుంటానండి. ఫ్రిడ్జ్ పైన అంతా కూడా తుడిచేసుకొని ఈ క్లాత్ వాష్ చేసేసుకొని మళ్ళీ కూడా యథావిధిగా పెట్టేసుకున్నాను. సో ఇంకా దీని మీద పెట్టాల్సిన ఐటమ్స్ అన్నీ పెట్టేసుకున్నానండి. ఇక్కడ ఉన్నాయి చూసారు కదా టూత్పేస్ట్లు, అవి కలెక్ట్ చేసి అలా పెట్టాను. అది ఎందుకు పెట్టాను ఏందనేది కంపల్సరీగా మీకు షేర్ చేస్తాను. అంటే శివరాత్రి పండగ సందర్భంగా అయితే కాదండి హౌస్ క్లీనింగ్ చేసేది. సమ్మర్ వచ్చేసిందంటే గోడలన్నీ పొడిబారిపోతాయండి, డస్టింగ్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వింటర్ సీజన్లో డస్ట్ ఎక్కడున్నా
సరే గోడలకు అతుక్కొని ఫ్యాన్లకు అతుక్కొని ఉంటుంది, కానీ అది మనకి కనిపించదు. ఏదైనా పండగలు వస్తే మనం క్లీన్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇంకా క్లీన్ చేసుకొని, ఇప్పుడైతే మనకు పండగలు ఏమీ లేవని చెప్పేసి హౌస్ అస్సలు క్లీన్ చేయరు. కానీ సమ్మర్లో కంపల్సరిగా ఈ పొడి బారిపోయిన గోడల నుంచి వచ్చే డస్ట్ మన మీదే పడిపోయి ఇంకా డస్ట్ ఎలర్జీ రావటం, పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ దగ్గు జలుబు హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. అందుకోసం సమ్మర్లో కంపల్సరిగా హౌస్ క్లీనింగ్ చేసుకోవాలి. పార్ట్ 1 వీడియో కూడా ఉందండి, ఎవరైనా చూడకపోతే చూడండి. ఎలాగూ సమ్మర్ అనే కాదు, ఇప్పుడు శివరాత్రి కూడా వచ్చింది కాబట్టి పండక్కి నేను హౌస్ క్లీనింగ్ చేశానేమో అని అందరూ దాదాపు అనుకుంటారని క్లారిటీ అయితే ఇచ్చాను. శివరాత్రి వచ్చింది కాబట్టి ఎలాగో ఇంటి ముందు అంతా కూడా నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉంటారు కదా. సో రేపే పండగ కాబట్టి వారానికి ఒకసారి ఎలాగో నీట్గా క్లీన్ చేస్తూ వాటర్తో కడిగేస్తూ ఉంటాను. ఈ గొంతంతా కడిగేసానండి, చూసారు కదా ఎంత పెద్దదో. ఇక్కడ వరకు మేమే కడిగేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఇక పూజా సామాన్లు కూడా క్లీనింగ్ చేసి పెట్టుకుంటే పూజ కూడా చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఎక్కువ కష్టపడకుండా చాలా సింపుల్ టిప్తో ప్లానింగ్గా మనం హౌస్ క్లీనింగ్ చేసుకుంటే కష్టపడ్డాము అన్న ఫీలింగ్ కూడా ఉండదండి. అలాగే కిచెన్లో కానీ ఇంట్లో కానీ ఎక్కువగా బొద్దింకలు ఉన్నట్లయితే వాటిని ఏ విధంగా తరిమి కొట్టాలి, మళ్ళీ మన హౌస్ వైఫ్ చూడకోకుండా ఉండాలి అంటే ఒక వీడియో అయితే ఆల్రెడీ షేర్ చేశాను. ఒకసారి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే విజిట్ చేయండి. ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బై బై, టేక్ కేర్. ఇంకొక మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.